అన్న దేవరా మూడో సాంగ్ ఎలా అనిపించింది? అన్న నాకు సాంగ్ కన్నా కూడా విజువలైజేషన్ చాలా బాగా నచ్చింది. అన్న పర్ఫార్మెన్స్ అబ్బో మామూలు వేస్తలేడు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూత ర్యాంప్ నిజంగా టెంపల్స్లో కొన్ని డ్యాన్స్ చేసిన అన్న. అలాంటి సాంగ్ మళ్ళీ పడితే ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చాలా బాగా డ్యాన్స్ చేశాడు. విజువలైజేషన్ చాలా ఎక్కడ షూట్ చేశారు లొకేషన్ చాలా బాగుంది. ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సో ఆ సాంగ్స్ కొద్దిగా అసలు ఎక్కడొక్క కనెక్ట్ అవుతుంది అన్న. సాంగ్స్ లిరిక్స్ చాలా బాగుంది కానీ సో సాంగ్స్ ఎవరు వాడో తెలియదు కానీ చాలా మంది చూడన్నా. ఫస్ట్ ఫియర్ సాంగ్ వచ్చింది 50 millions కొట్టింది. తర్వాత చుట్టుమల సాంగ్ వచ్చింది 100 millions కొట్టింది. ఇది మాత్రం 100% 1000 millions దాకా పోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. నేను చెప్తున్నాను ఈ సినిమా దేవర నుంచి ఎటువంటి లీక్స్ వచ్చినా కూడా మొన్న ఒక సాంగ్ లీక్ అయింది. ఆయుధ పూజ సాంగ్ లీక్ అయింది. నేను అసలు వింటుంటే నాకు అర్థం కాలేదు. రూమ్కి హెడ్సెట్ పెట్టుకొని వింటుంటే అర్థమైంది అమ్మో ఇంత కూత ర్యాంప్ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ సాంగ్ అయితే నిజంగా చాలా బాగుంది. చాలా ఇది రొమాంటిక్ సాంగా లేకుంటే క్లైమాక్స్ సాంగ్ అర్థం కాలేదు. సో ఎనీవే చాలా అంటే చాలా బాగుంది. దేవరా నుంచి ఈ సాంగ్ దౌద సాంగ్ రావడం చాలా బాగుంది. ఆ విషయం ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది నిజంగా. ఈ సాంగ్ 1000 millions కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈ సినిమా రిలీజ్ అయితే ఎన్ని కోట్ల కలెక్షన్ రావచ్చు? 100% మీ ఇంతవరకు కలికి ఏదైతే వచ్చిందన్న కలికిని బద్దలు కొట్టే రికార్డ్స్ ఏంటంటే దేవరనే నాకు నమ్మకం ఉంది. 100% రికార్డ్ బద్దలు కొడతా అనిపిస్తుంది అన్న. ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ దగ్గర ఇచ్చా కాలర్ నేను ఎగ్జామ్ చెప్తాను. నిన్న ఒక ఇష్యూ అయిందన్న. సో తెలంగాణకి 50 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 50 కోట్లు. ఫస్ట్ పర్సన్ ఇచ్చిన వ్యక్తి మన దేవరా అంటే మన ఎన్టీఆర్. సో నిజంగా నందమూరి తారక రామారావు అలియాస్ కొమరం భీమ్ నిజమైన కొమరం ఏమన్నా. సో తన మంచితనంలో కానీ ఏదో సినిమా ఫీల్ కానీ తనకు పెట్టిన పేరు తన మించిన వారు ఎవరో తనే ఫస్ట్ తనే లాస్ట్ ఏదైనా నిజంగా చాలా బాగుంది. ఈ సాంగ్ కూడా ఏది చెప్తున్నా దౌదా సాంగ్ రాసి పెట్టుకొని మీరు ట్రోల్ వేసుకుని రా బాబు. 100% సినిమా ఈ సాంగ్ మాత్రం రచ్చలంబరా దేత్ తడి పోషం కూడా ఉండబోతాను. డిసప్పాయింట్ చేయడా? లాస్ట్ టైం ఆచార్యతో పెట్టాడు. డిసప్పాయింట్ అని ఫీలింగ్ లేదు. నేను చెప్తున్నా అప్పట్లో రాజమౌళికి పోటీకి వచ్చిన వ్యక్తి కొరటాల శివ. బాహుబలి టైంనే శ్రీమంతుడు పోటీకి వచ్చిన వ్యక్తి. సో తన గురించి మాట్లాడి నిజంగా 100% ఈ సినిమా రాసి పెట్టుండే. ఈ సినిమాకి మన ప్లస్ ఏంటంటే కళ్యాణ్ ప్రొడ్యూసర్. సో మన బక్కోడు అమ్మో దండం రా స్వామి నీ అవ్వ అనిరుద్ధ ఏం కొడుతున్న పోయి ఆ పాటలు ఫియర్ సాంగ్ కానీ చుట్టుమాల సాంగ్ కానీ ఆయన పెట్టిన పేరు భయ నిజంగా చాలా మంది. ఆయన జాన్వీ కపూర్ మేడం ఎంత క్యూట్ ఉంది భయ సినిమాలో. పాటల్లో చాలా బాగా అనిపించింది. వీళ్ళంతా ఒక ఎత్తా అంటే ఎన్టీఆర్ అన్న తన సాంగ్స్ తన స్టెప్స్ కానీ తన కొరియోగ్రఫీ కానీ చాలా బాగుంది. నాకు మొన్న ఈ సాంగ్లో బాగా నచ్చింది. కొరియోగ్రఫీ చాలా బాగుంది అన్న. కొరియోగ్రఫీ అన్న లుక్స్ కానీ అన్న స్టైల్స్ కానీ కొన్ని స్టెప్స్ డ్యాన్స్ చేశారు భయ అసలు చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్.